లేదమ్మా మేము ఆ కథ చదవలేము, పెద్దగా ఉంటుంది. ఆ కథ చదవలేము, మాకు చదివేకి రాదు అనుకునే వాళ్ళు గణేషుని స్తోత్రాలు వినాలి. అసలు మాకంత టైం లేదు, అంత కథ చదివేంత టైం లేదు అనంటే సంకష్టనాశన గణేష స్తోత్రం అని ఒకటొస్తుంది. అది ఖచ్చితంగా 21 సార్లు పారాయణం చేయాలి. ఓకే. ఈ 21 సార్లు పారాయణం చేసి స్వామివారి టెంపుల్, దేవాలయం ఉంటుంది కదా! దేవాలయానికెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంటికి రావాలి. అక్కడ గరిక ఇస్తారు. ఆ గరిక తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న విఘ్నేశ్వరుని దగ్గర కూడా పెట్టుకోవాలి. లేదు మనం ముందు రోజే గరికనంతా సేకరించుకొని స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చేసుకుంటారు. వ్రతం చేసే వాళ్ళంతా కంప్లీట్‌గా. చదివేకొస్తుంది, వ్రతం చేసుకునే వాళ్ళకు వ్రతానికి ముందే అష్టోత్తరం వస్తది. ఈ 108 గరికతో అష్టోత్తరం చేస్తారు. ఓకే. గరిక సమర్పిస్తూ ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు కథ చదువుకోలేను అంటే 108 అష్టోత్తరాలతో గరిక సమర్పించొచ్చు. అష్టోత్తరం చేసినా, వ్రతం చేసినా కానీ సంకష్టనాశన గణేష స్తోత్రం అనేది ఖచ్చితంగా 21 సార్లు చేసుకోవాల్సిందే. యెస్. ఇది ఆ వ్రతానికి సంబంధించి. లేదు మేము వ్రతం చేయలేం, నెల నెల మాకు కుదరదు, మాకు ఏదైనా ఆటంకం వస్తుంది, మేము ఉండము, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఈ సంకష్టనాశన గణేష స్తోత్రం 21 సార్లు పారాయణం చేయాలి. ఓకే. సంకల్పం ఒకటే అయిండాలి. ఆ సంకల్పం తీరేంత వరకు ఇంకొకటి పెట్టకూడదు. మనం ఇలా చేస్తూ పోయే కొద్దీ ఆల్మోస్ట్‌గా ఒక 3 నెలలు, 6 నెలల్లో కూడా మన కర్మ బాగా ఉంటే, అంటే గుడ్ కర్మ అంటాం కదా, స్వామివారి అనుగ్రహము శీఘ్రంగా వచ్చేలాగుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. డైలీ 21 సార్లు సంకష్టనాశన గణేష స్తోత్రం చేసుకోవడం వల్ల. దీనికి ఏం పెద్ద పెద్ద వ్రతాలు అవసరం లేదు. బెల్లం ముక్క సమర్పణ చేయాలి స్వామికి. ప్రతిరోజు బెల్లం ముక్క పెట్టేసి స్వామి దగ్గర నమస్కారం చేసుకొని, ఇది కూర్చొని చదువుకొని ఇంకా నమస్కారం పెట్టి హారతి ఇచ్చి వెళ్ళిపోవడమే. ఇది చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా ఫలితం ఉంటుంది. అంటే సంకష్టహర చతుర్థి చేసుకుంటేనే ఫలితం ఉంటుందనేం లేదు. ఇది డైలీ చదువుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.